शादी बारे में बोलना क्या? చెప్పు. మా నాని అమ్మీకి ఇచ్చింది, మా అమ్మి నీకిచ్చింది. మే हमारी बेटी को दे दो. నక్కో, నువ్వే ఉంచుకో. నీ సాయిబుల తెలుగు నాకు వచ్చేసింది. సలీం కాయకున్నాయా? నాకు రాబుద్ధి కాలేదు. అంత అసహ్యం వేసిందా? అతిగా చేస్తే ఇట్లానే ఉంటుంది. నన్ను మర్చిపోవాలనుకుంటున్నావా? అవును, నిన్ను మర్చిపోవాలనుకుంటున్నాను. ఇప్పటి నుంచి నువ్వంటే నాకే ఇష్టం లేదు. ఠీకే? ఎందుకు వచ్చేసావు నన్ను దానితో వదిలేసి? నీ మీద ఎంత ఇష్టం లేకపోతే బంధువుల్ని మర్యాదని ఈ అర్ధరాత్రి తన ఇంటిని వదిలి వస్తుంది. నాకీ అక్కర్లేదు అది. దానికోసం నువ్వు పడ్డ బాధ జ్ఞాపకం లేదా? అయితే దానికిప్పుడు నీలా ఉండదా? పాపం, మూలనున్న దాన్ని లాక్కొచ్చి మనసు పాడు చేసి నువ్విప్పుడు ఇలా వదిలేస్తే? దేకో, నువ్వు కోపగించుకోకు. దానికి ముందే చెప్పాను, నాకు ఈ మనసు ఒకదాని మీద నిలకడగా ఉండదు అని. ప్రేమైనా కామమైనా కళ్ళకు పెట్టుకున్న కాటుక లాంటిది. కాటుక ఉన్నంతసేపు కళ్ళు అందంగానే కనిపిస్తాయి. కన్నీళ్లతో కొట్టుకుపోయిన కాటుకలేని కళ్ళు చూడాలంటేనే కంపరం వేస్తుంది. అది వింటేగా ఇది అంతా ఎందుకు, దానితో ఉంటావు నాకు ఇష్టం లేదు. ఇంకోసారి ఇక్కడికి వచ్చిందంటే దాన్ని తన్ని తరమేస్తాను. దానికి సిగ్గు ఎగ్గు ఏమీ లేదు. ఆడదాని మీద ప్రేమ జాలి లేనోడు 5 నిమిషాల కోసం ఆరాట పడేవాడితో 7 అడుగులు నడుస్తానని ఇంత దూరం వచ్చావు. నీతో కడ వరకు ఉంటాడో లేదో ఆలోచించుకో. ఏ లేవో తేరు బాంగ్డియా, వీటిని చూసి వాడితో ఉండలేదు. నీ మనసును అర్థం చేసుకున్నాను. నా ప్రేమ కంటే నువ్వు వాడి మీద చూపించే ప్రేమే చాలా గొప్పదని వాడికి ఎప్పుడు అర్థమవుతుందో ఆ అల్లానే చెప్పాలి. మగవాళ్ల హృదయం ఎంత కఠినమవుతుందో సలీంని ప్రేమించడం నాకు చాలా సహజంగా కనపడ్డది. ఒకవేళ నా మీద ప్రేమ పోయినా నన్ను సలీం ఇట్లానే అంటాడా అని భయమేసింది. జాలి ప్రేమ ఇంత దగ్గరగా ఉంటాయి. ముంతాజ్ అన్నట్లు ప్రేమ పోయిన తర్వాత జాలి కూడా చూపడా? నాకు ఈ మాట వినవా? ఈ మెత్తని శరీరంలో ఎక్కడుంది ఆ పెంకితనం, ఆ పట్టుదల? పెంకితనం కాదు, నా శక్తికి మించిన ప్రోద్బలం. నీకు నా మీద ప్రేమనుందన్నమాట అంతా అబద్ధం. నీకోసం నన్ను చావమన్నా, నా రక్తమంతా కార్చమన్నా, ఆఖరికి నా తండ్రిని నరకమను నేను వెనుతేస్తానా? ఇంత క్రూరమైన దానివా? నా మీద అసహ్యం పుట్టి నన్ను మర్చిపోవాలని చూస్తున్నావా? ఇంతేనా? నువ్వెన్ని చెప్పినా నా మనసు మారదు సలీం.
मैं जाता हूँ। నువ్వు కోరుకున్న ఆడదాని కోసం బరువెక్కిన గుండెతో ఏ ఆడది చేయలేని పని చేసి నా కన్నీళ్లతో కాళ్ళు కడిగాను. అది ప్రేమ కాదా? అదెంత అబద్ధమేనా? నువ్వు ముంతాస్తూ ఉన్నన్ని రోజులు నా హృదయం ఎంత విలువెల్లాడిపోయిందో నాలోకి తొంగి చూసావా? నాకు జీవితాన్ని సరిపడా ఆనందాన్ని ఇచ్చావు. నీ కౌకిల్లో తేలాను, మునిగాను. సుఖాన్ని, సంతోషాన్ని అనుభవించాను. ఫలితంగా ఇప్పుడు ముగ్గురయ్యాం. ఇద్దరిని ఒంటరిగా వదిలేసి వెళ్తానంటున్నావు. ఇదే నా ప్రేమ? ఇదే నన్ను ఇష్టపడిన ప్రేమ? సలీం, ఆగు. కనిపించేదంతా అబద్ధమని నమ్మాను. కనపడ్డదంతా నిజమని నమ్మలేకపోయాను. నువ్వు నాతో ఉంటావన్న నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు. దయచేసి నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. సలీం, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. ఇంకెప్పుడు వస్తానో తెలీదు. నువ్వు లేకుండా ఇక్కడ ఒంటరిగా ఉండలేను నేను. నీకు ఏమన్నా కావాలి అంటే సమీర్ సమకూరుస్తాడు. ఇదే చివరి మాట? అవును. నన్ను ప్రేమించానన్నావు, నేను లేకుండా ఉండలేనన్నావు. నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు. మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఇదే నా ప్రేమంటే? ఇదే నా త్యాగం? ఇది న్యాయమా? నా కోపమంతా సలీం కఠిన హృదయాశ్రువుల్లో కరిగి చల్లారింది. సలీం ఇదివరకంతా ఇచ్చిన ఆనందం అది నాకు ఇచ్చిన ఆనందమే కానీ ఇప్పుడు నా బాధని ఆనందంగా మార్చి అతని ఆనందంలో నేను ఆనందపడబోతున్నాను. ఇంకెప్పుడూ కోపంలోనైనా సలీంని ఒక్క మాట కూడా అనకూడదని నిర్ణయించుకున్నాను. ఎక్కడికి? దానింటికి. నీతో చెప్పినందుకు ఇట్లా చేస్తావా? నేనేమి చేయను. నీకు కానీ సలీం కానీ ఏ అపకారం చేయను. అయితే ఎందుకు? చెప్తాగా. ముందు చెప్పు. నా మాట నమ్ము. నన్ను నమ్మలేవా? అచ్చా, చలేంగే చలో. హ్మ్. मुमताज, जल्दी जल्दी काम कर लेना, धूप लगी तो काली हो जाओगी। ముంతాజ్, क्या समीर? సుశీల నీకోసం వచ్చింది. आओ. పర్వాలేదులేండి. బయట జీ. సమీర్ బోలియా మీ గురించి. దేశాలు పట్టుకొని తిరిగేవాడి కోసం ఇంత దూరం వచ్చారు. చదువుకున్న అమ్మాయిలా కనిపిస్తున్నారు. ఆ మాత్రం ఆలోచించే శక్తి లేకపోయిందా? చదువుకున్నందుకేనేమో ఆలోచించే శక్తి వచ్చింది. దేశాలు పట్టుకుని తిరిగేవాడి కోసం దేహి అని అడగడానికి వచ్చాను. మీతో కాసేపు మాట్లాడాలి. నాతో వస్తారా? కాఫీ లేతే క్యా? పర్వాలేదు. ठीक है चलो. हे मुमताज, थोड़ा जल्दी आना. भरोसा रखना मामू.
సలీం గురించి ఆలోచించే ఆడది నేను ఒక్కదాన్నే అనుకున్నా. నాతో పాటు ఇంకొకరున్నారని ఇప్పుడే తెలిసింది. అతను ఎలాంటి వాడో తెలుసా? ఎలాంటి వాడో తెలియదు, ప్రాణం ఇవ్వగలడని తెలుసు. కానీ ప్రేమనివ్వలేడు. తెలిసిన వారిలా మాట్లాడుతున్నారు. ఎప్పటి నుంచి తెలుసు? నేను పెద్ద మనిషి అయ్యాక మా పెరట్లో మొదటిసారిగా ముద్దు పెట్టుకుంది అతనే. ఆ క్షణాల్ని మర్చిపోవాలంటే చాలా కష్టంగా ఉంది. మర్చిపోలేనంత ఇష్టాన్ని మనసులో దాచుకున్న దానివి తన కోరిక తీర్చలేవా? అది మర్చిపోయే కోరిక కాదు, జీవితాంతం గుండెల్లో గుర్తుండిపోయే గాయం. నీ అంత గొప్పదాన్ని, తెలివి కలదాన్ని కాదు. మనసుకు నచ్చిన వ్యక్తికి సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వాలంటే తెలివి గొప్పతనం అవసరం లేదు. నీలా అతని దగ్గర ఉండాలనుకోవడం లేదు. సలీం లాంటి వాడు ఇంకో ఆడదాన్ని ఇష్టపడుతున్నాడంటే అందగత్తైనా అయ్యుండాలి, లేదా తన కోసం ప్రాణమిచ్చే ఆడదైనా అయ్యుండాలి అనుకున్నా. మిమ్మల్ని చూసిన తర్వాత అర్థమైంది. సలీం కోసం ఇంతకు మించి ఏమీ చేయలేను. నీ సుఖాల్ని, సంతోషాల్ని, పరువు మర్యాదల్ని పక్కన పెట్టి కోరుకున్న వాడిని సంతోషపరచాలన్న నీలో ఆరాటం చూస్తుంటే సిగ్గుగాను జాలిగాను ఉంది. నీ ముందు నా ప్రేమ చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఒకవేళ మన పరుగులో ఓడిపోయి ఒంటరిదానివైతే ఓదార్చడానికి ఎవ్వరూ ఉండరు, నిన్ను నువ్వు ఓదార్చుకోవడం తప్ప. అంత ఓపిక నీలో ఉందా? ఉంది, ఉండగలను. సలీం హృదయం నాదైనప్పుడు ఎవరితోనూ ఎంతమందితో ఉంటే నాకేంటి? అతని శ్వాస ధ్యాస నాదైనప్పుడు చివరికి ఆమె మాటల్లో అభ్యంతరం లేనట్లు తెలిసింది. సలీం నాకంత సౌఖ్యం ఇచ్చాడే, నేను ఈ చిన్న సౌఖ్యాలు అతనికి సమకూర్చలేనా అనిపించింది. నేను తయారవుతుంటే ఎక్కడికన్నాడు. గాజులు కొట్టుకని అబద్ధం చెప్పాను. అనుమానం వచ్చి అడిగాడు, ఇంత సడన్గా ఎక్కడికి? నువ్వు ఆశపడ్డావు కదా, అక్కడికి. కౌన్ బోలే, నీకు ఎలా తెలుసు? నీ మనసు తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు. నువ్వు చెప్పలేనందుకు బాధ కాదు, ఎవరో చెప్పారు, దానికే మనసులో చిన్న బాధ. ఏమి కావాలో అడగకుండానే తీసుకొస్తున్నావు. ఏది కావాలో అది నా ముందుంచుతున్నావు. ఏ ఆడది చేయలేని పని చేస్తున్నావు. ఇది ఎలా సాధ్యం? ప్రేమ నేర్పుతుంది ప్రేమించిన వాడి కోసం స్వార్థంగా ఎలా ఆలోచించాలో.